మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే జిందాల్ దగ్గర ప్యాకేజ్ స్టార్లు ఉన్నారు. ఆ ప్యాకేజ్ స్టార్లు చేస్తున్న కమ్యూనిటీ చర్యలు ఇది ప్రభుత్వం కూడా గమనించాలి. అటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే ఇష్యూస్ అన్ని రిజాల్వ్ అవుతాయి. ఇటువంటి వాళ్ళ వల్లనే జరగాల్సిన మంచి కార్యక్రమాలు కూడా జరగవు. కాబట్టి ఇది మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడారు. మేము ఆ రోజే పోరాటం చేసాం, ఆ రోజే చెప్పాం జిందాల్ వస్తుంది, జిందాల్ రాదు. పోరాటాల్లో చాలా సంఘాలు ముందు ఉంటాయి, చాలా పార్టీలు ముందు ఉంటాయి. మరి జిందాల్ పోరాటంలో ఎందుకు లేవు పార్టీలు? ఒకళ్ళిద్దరు వచ్చారు, మాట్లాడుతున్నారు. కొంతమంది మిత్రులు వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది అయినా కానీ మా దగ్గరికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అటు జగన్ గారు అవనండి, లేకపోతే ఆదార్ మోహన్ గారు అవనండి, రమేష్ గారు అవనండి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వాళ్ళు నిలబడ్డారు రైతుల కోసం. మీరు ప్రజల కోసం లేకపోతే బడుగు బలహీన వర్గాల కోసం గిరిజనులకి దళితులకి అండగా ఉంటామని చెప్పిన పార్టీలన్నీ ఎక్కడున్నాయండి? మేము ఆ రోజే చెప్పాం, ఆ రోజే ధర్నా చేసాం, ఆ రోజే మేము చెప్పాం, ఆ రోజే ఈ కంపెనీలన్నీ కూడా రావని మేము చెప్పామని చెప్తున్నారు. ఈరోజు ఎందుకు రావడం లేదు? వాళ్ళ డబ్బులు తినేశారు, వీళ్ళ డబ్బులు తినేశారు, వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళ డబ్బుల కోసం అని మాట్లాడే మనుషులు ఉన్నారు కదా. ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? రాజకీయ నాయకులు, ఈ పార్టీలు ఎవరు కూడా రావడం లేదంటే వాళ్ళేం తినేశారని అడుగుతున్నారు కదా ప్రజలు. చూస్తున్నాం కదా, వాట్సాప్లో చూస్తున్నాం కదా. ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతూ ఉన్నారు, మీకేటి లాభాలు అని అడుగుతూ ఉన్నారు. ఇంకా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం 11 నెలల నుంచి జరుగుతున్నా ఏ పేపర్లో కూడా వార్త రావడం లేదే. ఏదో ఎక్కడో పెద్ద పెద్ద పేపర్లో చిన్న చిన్న 1-2 లైన్లు రాస్తున్నారు. చిన్న పేపర్లలో ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టు ఆల్ వార్తలు రాస్తే పెద్ద పేపర్లో మరి ఎందుకు రాయడం లేదో తెలియదు. టీవీ ఛానల్స్లో కవరేజ్ ఎందుకు రావడం లేదో తెలియదు. ఒక పక్క అక్కడ అమరావతి ఉద్యమం అంటే రోజు హెడ్లైన్స్లో వచ్చేసేది. అమరావతి ఉద్యమం. ఇక్కడ ఉన్న ప్రజలు మనుషులు కాదా? ఎందుకు రావు? రోజు ఇప్పుడు చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి గారు ఏమో అందరికీ ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎవరో వార్తలు వేయకండి, కొంచెం జిల్లాల గురించి మాట్లాడకండి, రాయకండి అని డైరెక్ట్గా మంత్రి గారు చెప్తున్నారని అందరూ చెప్తున్నారు. పత్రికా మిత్రులను అడిగితే ఆయన ఏదో రిక్వెస్ట్ పెడుతున్నారు, సార్ మాకు మొమాటాలు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా. ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తున్నారు సమాజం? ఏమవుతుంది అర్థం కావడం లేదు. ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్కలాగా అయిపోయి. అలాగే ఎస్టీ కమిషన్ పిలిచారు. ఎస్టీ కమిషన్ క్లియర్గా చెప్పారు అన్యాయం జరిగింది రైతులకి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని. 15 రోజుల్లో దీని మీద ఏదో చర్య తీసుకోండి, లేకపోతే నేను భూమి మీదకి వస్తానని ఆయన చెప్పారు. ఆయన మాటలకు అధికారులు ఇబ్బంది పడిపోయి మాకు అవమానం జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నారు. కానీ 11 నెలల నుంచి రోడ్డు ఎక్కి తిరుగుతున్నారు ఎస్సీ ఎస్టీస్. వాళ్ళ మీద ఏమో కేసులు పెడతా ఉన్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అవన్నీ కూడా ఎవరికి గుర్తురాదా? మనమేనా? మన ఒక్కరికే గౌరవం ఉందా? మిగిలిన ప్రజలకు గౌరవం లేదా? మిగిలిన నాయకులకు గౌరవం లేదా? ఇవన్నీ ఆలోచన చేయండి. మానవతా దృక్పథంతో రైతులకు న్యాయం చేయమని మేమైతే కోరుతా ఉన్నాం.